ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు సురేష్. నేను ఈ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన ఎర్నెస్ట్ మహంతి గారి ఫాదర్ వైజాగ్లో వాళ్ళ మినిస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ మా రిలేషన్, మా పిన్ని గారు అయినటువంటి ఆమె ఇక్కడికి సజెస్ట్ చేశారు. ఇక్కడ మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళండి, ఆ మినిస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. సో అలాగే మేము ఇక్కడ రావడం జరిగింది. గత 5 years గా నేను ఈ చర్చ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మన పాస్టర్ ఎర్నెస్ట్ మహంతి గారు ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పే ప్రతి ఒక్కటి నా మనసుకి ఎలా హత్తుకుంటుంది, నేను దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలని ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకోవడం జరిగింది. పాస్టర్ గారు నాకు ఏదైనా సమస్య వచ్చినా ఆయన ముందుండి నాకు ఏ విషయం, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఇటు హెల్త్ఫుల్గా కానీ, ఇటు ఆర్థికంగా కానీ, ఇటు బిజినెస్ కానీ, ఏ విధమైన స్ట్రగుల్స్ వచ్చినా నాకు ముందు కాల్ చేయమంటారు. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ముఖ్యంగా ఏ వచ్చినా సరే నాకు కాల్ చేయమంటారు. ఆయన ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఆయన ప్రేయర్ చేసిన ప్రతిసారి నాకు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. అందుకే ఆయన చెప్పే వాక్యం, ప్రతి ఒక్కరికి వాక్యం ఎలా చెప్పాలి, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా అని 1-2 సార్లు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్తూ ఉంటారు. అందుకనే ఈ మినిస్ట్రీ మాకు బాగా నచ్చింది. మేము మా ఫ్యామిలీతో కూడా ఇక్కడే రావడం జరుగుతుంది. అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే, గొప్ప అంటే చాలా గొప్ప, నా జీవితంలో ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సాక్ష్యం ఇది. నా బాబు, మా మిస్సెస్కి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల తనకి ప్రెగ్నెన్సీ నిలబడేది కాదు. ఇట్లా చాలాసార్లు పోవడం జరిగింది. మేము చాలా గట్టిగా దృఢంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అయింది. అట్లాగే మాకు ఒక బాబు కూడా పుట్టడం జరిగింది. మా బాబు పుట్టిన టైంలో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాబులో అని చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను పాస్టర్ గారికి కాల్ చేసి, సార్ ఇలా జరిగిందని చెప్తే ఆయన మా కోసం ప్రేయర్ చేయడం జరిగింది. ఆ ప్రేయర్ చేసిన తర్వాత కూడా 1 or 2 daysలో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని మాకు 3rd day డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. అది నా జీవితంలో గొప్ప మిరాకిల్గా చెప్పుకుంటాను. అలాగే నేనే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం వర్షిప్లో పాల్గొంటాము. ఎవ్రీ సండే చర్చికి రావడం జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన కారణాలు ఉన్నప్పుడు కూడా చర్చి సంబంధించిన కార్యక్రమాలకి పాల్గొనడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాస్టర్ గారిని, అలాగే పాస్టర్ అమ్మ గారిని మాకు ఇచ్చినందుకు మా పిన్ని గారికి, అలాగే పాస్టర్ ఎర్నెస్ట్ మహంతి గారికి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్.